విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో రభస చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి సమావేశ వేదికపై ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక భర్త త్రినాథరావును ఎందుకు కూర్చోబెట్టారని ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్ను రామన్నపేట సర్పంచ్ రుంకాన అరుణ ప్రశ్నించారు. దీంతో వైసీపీకి చెందిన పలు గ్రామాల సర్పంచ్లు జోక్యం చేసుకోవడంతో రసాభాసగా మారింది. ఎంపీడీఓ జోక్యంతో సద్దుమణిగింది. అయిపోయిందా సమస్య సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఎఫ్సెట్ చేస్తే మాకు కూడా పనికొస్తుంది. సర్పంచ్ మీద వెళ్ళిపోతున్నారు మీరు. ఆయన కూడా సర్పంచే కదా, ఆయన సర్పంచ్ కదా. మరి కూర్చో అయితే అలా చెయ్యాలి, పేరు వచ్చి అలా చెయ్యాలి. అయిపోయిందిలేమ్మా ఆగంటారు కానీ దానికి ఎందుకు అలా పెంచుకుంటావు? ప్రజా సమస్యలు మా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎస్ఎంసీ వీళ్ళకి వేతనాల రూపంలో 12,61,29,000 రూపాయలు మరి వేతనదారులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందండి. అయితే పేమెంట్లు కూడా అందరికీ ఆగస్టు 14 వరకు కూడా చెల్లించడం జరిగిందండి. ఇది ఉపాధి పథకం దొరుకుతుందని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి రాబోయే కాలంలో రేపు నెక్స్ట్ ఈ 6 నెలలు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఉద్దేశంతో మరి గతంలో మనం అక్టోబర్లో ప్లానింగ్ చేసేవారమే. ఇప్పుడు ఏంటంటే మరి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాయో లేదా చెరువు ఆధారం ఉందో వాళ్ళ వరకు అయిందంటే ఒక 9,300 మనకి నార్మల్ అయితే కనుక ఒక 6,000 ఎకరాల వరకే ఇప్పుడు వరకు ఉడుపులు జరిగినాయి. ఇంకా మనకి ఒక 3,000 నుంచి 3,500 వరకు ఇంకా ఉడుపులు జరగాల్సి ఉంది. అలాగే కాటన్ వరకు చూసుకుంటే మాత్రం గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మనకి సాధారణం కన్నా మనకి ఎక్కువే పత్తి ఏరియా వరకు పట్టడం జరిగింది. అంటే ఈ వేడి ఉష్ణోగ్రత ఉండే వాతావరణం పత్తికి అయితే బాగుంటుందని చెప్పి చాలామంది రైతులు పత్తి వైపు మళ్ళటం జరిగింది. అలాగే పత్తి ఏరియా మనకి కొంచెం ఇంప్రూవ్ అయింది. బీటీ రోడ్స్ అనేవి మెకనైజ్డ్. బీటీ రోడ్స్ వెండర్ ఉంటుందండి. వెండర్ అకౌంట్ పంచదారి చేయొచ్చు, వెండర్ మనం వెండర్తో చేయొచ్చు. 3-4 విలేజ్లు కలిసి ఉంటాయి. బీటీ రోడ్ అనగానే 2-3 విలేజ్లు ఉంటాయి. ఫస్ట్ విలేజ్కి సర్పంచ్ పేర్లు ఉంటాయి. నామినేట్ ఇప్పుడు సపోజ్ గ్రామీణ నుంచి అంపత్తలు గ్రామీణ సర్పంచ్ ద్వారా అవుతుంది. లేకపోతే దండలు ఇచ్చుకోవచ్చు. ఎవరు సపరేట్ ప్రైవేట్ పార్టీ తీసుకొచ్చి వైట్ కార్డు వచ్చేప్పటికి 15,697. మనకేంటంటే కొత్త కార్డులు కానీ లేదా అందులో ఎటువంటి మార్పులు అంటే యాడ్ చేయడం కానీ చెప్పిన వాళ్ళు తీయడం కానీ గత 5 నెలల బట్టి అంటే ఎలక్షన్ కోడ్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా సాఫ్ట్వేర్ కోడ్లోకి వెళ్ళిపోయి తర్వాత మెయింటెనెన్స్లో పెట్టాం. సర్వీస్ అంటే మెయింటెనెన్స్లో ఉన్నది. ప్రస్తుతం మన దగ్గర 16,892 కార్డులు ఉన్నాయి సార్. నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రూప్ కూడా పరపతి కూడా చాలా పెరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మేజర్గా 3 బ్యాంకులు ఉన్నాయి. 3 బ్యాంకుల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 40 నుంచి 50 లక్షల వరకు రుణాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రుణాలు తీసుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు వడ్డీ అనేది రూపాయి 80 పైసల నుంచి రూపాయి వరకు కట్టడం జరుగుతుంది. అదే వీళ్ళు పొదుపులో చూసుకున్నట్టయితే ఈ 1,500 గ్రూపులు మన దగ్గర ఉన్నాయి. ఈ 1,500 గ్రూపులు పొదుపులో చూసుకున్నట్టయితే